బల్కంపేటలో బోనాలు అనేవి జనసేన తరపు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇంకా అడిగి తెలుసుకుందామండి మహిళల్ని. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జనసేన తరపు నుంచి బోనాలు అనేవి సమర్పిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానండి. నా పేరు ఆకుల శ్రావణి. చాలా సంతోషంగా ఉంది. బల్కంపేట అమ్మవారి ఆదిపరాశక్తికి మనము బోనం సమర్పిస్తున్నాము జనసేన పార్టీ తరపు నుంచి. అలాగే జనసేన పార్టీ వీర మహిళలు ఆడపడుచులు అందరం కూడా సమర్పిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. మొదటిసారా అండి మీరు ఇక్కడికి రావడం, అమ్మవారి దగ్గర బోనాలు సమర్పించడం? అమ్మవారు మొదటిసారి కాదండి, బట్ నేను నా తొలి బోనం అయితే అమ్మవారికి ఎత్తుకుంటున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నా లైఫ్లో కూడా అమ్మవారు ఎన్నో మిరాకిల్స్ చేశారు. చాలా అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏ కష్టం ఉన్నా కానీ అమ్మవారు చెప్పేస్తారు, గట్టిని ఎక్కిస్తారు. నిజంగా ఆ తల్లికి నేను మొదటి బోనం తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారు కూడా సర్జరీ అనేది జరిగింది కదా అండి, మీరు ఎలా కోరుకుంటున్నారు? వీర మహిళలందరూ బోనం సమర్పిస్తున్నారు, అలాగే సార్ కి కూడా హెల్త్ బాగుండాలని మీరు కోరుకుంటారు కదా? తప్పకుండా అండి. మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి బోనం సమర్పించుకుంటున్నాము. అలాగే మన పార్టీ రాజకీయంగా తిరుగులేని శక్తిగా తెలంగాణలో ఎదగాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, రైతన్నలు కూడా కంటతడి పెట్టకుండా అందరూ ఆనందంగా పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా పండాలని మొక్కుకొని మేము ఒక రాజకీయ మొక్కుకొని బోనం తీస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా మాకేముంటుందండి, ప్రజలు బాగుండాలి, ఎటువంటి సమస్యలు లేకుండా ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో